నీకేం తాగాలో ఏం తాగాలో తెలియదురా. మీకు తెలుసా ఏంటి వాడు ఏం తాగుతాడో నిజంగా మీకు తెలుసా? తెలియదు ఏదో యాక్షన్ నాకి. ఫుల్ బాడీ వస్తుంది మొత్తం మీరు. ఆ అమ్మాయి ఎంత తాగుతుందో మీకెందుకు? అసలు వీడు ఎంత తాగుతాడో మీకు తెలుసా? వీడు ఇంట్లో తాగినట్టే బయట కూడా తాగుతాడు అనుకుంటారా? వీడు గుమ్మ తాగితే ఎంత తాగుతాడు మీకు తెలుసా? అమ్మా వదిలే అమ్మా, ప్లీజ్ వదిలే అమ్మా. మాట్లాడక తాగుతుందో అయినా నేను నీ గురించి మాట్లాడలే, నా కొడుకు తాగొచ్చు ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాను. అయినా మొత్తం తప్పు మీరు చేశారు. నేనేం చేశానే? వదిలే అమ్మా ప్లీజ్, నేనే తప్పు చేశాను. నాయనా రేపటి నుంచి మీరు చెప్పిందే తాగుతా, మీరు చెప్పిన బాగే పోతా. లేచిదు ఆగరా. నేను తప్పు చేసాను అదంటుంది, నువ్వు తప్పు చేసావు నువ్వే పోతున్నావు. అసలు ఏం జరుగుతుంది ఇంట్లో? ఓరేం తాగాలి, ఎంత తాగాలి చెప్పడం తప్ప. ఒక తండ్రిలా నా పిల్లలని పచ్చి తాగబోతున్నా చేద్దాం తప్ప. చెప్పు. మొత్తం మీరే తాగేశారు, మొత్తం మీరే తాగేశారు నాన్న. ఇక చాలు నాన్న, చిన్నప్పటి నుంచి నాకు తాగిపించింది చాలు, నేను కోల్పోయాను చాలు నాన్న. ఏం కోల్పోయావురా? ఇంకా అర్థం కాలేదా నాన్న మీకు? పెగ్గు నాన్న, పెగ్గు. చిన్న చిన్న పెగ్గులని కోల్పోయానన్న మీ వల్ల. ఈ కొడుక్కి ఒక గొప్ప తాగుబోతు చేయాలని మీరు అనుకుంటారు, కానీ నేను ఏం తాగుతానో ఏం తాగనో అసలు నాకు ఎక్కుతుందో లేదో మీరు తెలుసుకోరు. అవును, 1000 సార్లు వాడికి ఈ పెగ్గు పోద్దామని ఆలోచిస్తారు తప్ప ఒక్కసారన్నా నాకు ఆ పెగ్గు ఎక్కుతుందని ఆలోచిస్తారా నాన్న? అడిగిన దానికన్నా ఎక్కువ పడిన సాటిస్ఫాక్షన్ మీకు తెలుసు నాన్న, కానీ కోరుకున్న పెగ్గు దొరకకపోవడంలో ఆ బాధ నాకు తెలుసు నాన్న, నాకు తెలుసు. అసలు నాతో మాట్లాడితేనే కదా నాకు తెలిసేది నేను ఏం తాగుతాను ఏం తాగను అని. ఏమన్నా ఉంటే మా ఫ్రెండ్స్ పిలిచి తాగిస్తారు, వాళ్ళతో కూర్చుంటారు. నాతో కూర్చోండి అన్న, నాతో కూర్చోండి. నాకు ఫిల్ బాటిల్ ఎంఏహెచ్ మ్యాన్షన్ ఇచ్చి చూడండి నాన్న. తాగండి అన్న, ఫ్రెండ్లీగా తాగండి. ఆ మాట ఎప్పుడు అయిపోయింది కదరా. చెప్తారు కానీ తాగరు నాన్న, ఎందుకంటే అందరూ మీకు నచ్చిందే తాగాలి. ఆ బ్రాండ్ పోస్తారు నాకు, మీరే సూపర్ అని అనేస్తారు. అదే పెగ్గు నాకు కిక్ ఎక్కిస్తుందని మీరు నన్నే కన్విన్స్ చేసేస్తారు. నాకు ఎలా ఉంటుందో తెలుసా అన్న, ఆ పెగ్గు పడేసి నా బాటిల్ ఎత్తి కొడతాననిపిస్తుంది. బారిపోమ్మంటారు, నేనేదో పీకి తాగుదామని పోతా, పొయ్యేలోపు అక్కడ మీరే ఆర్డర్ ఇచ్చేస్తారు. ఎలా ఉంటుంది తెలుసా, నవ్వుతున్నారు నా బార్లో తాగేవాళ్ళు. రారా సిద్ధు తాగుదాం, ఇంట్లో ఫంక్షన్ అవుతుంది, తాగుదాం, కూర్చుందాం అంటారు. నేనేదో కూర్చుందాం అందరితో తాగుదాం అనుకుంటా, మీరు నాకు ఎక్కువద్దని అందరు ముంగట థమ్స్ పోసుకో, వాడా పోసుకో, సోడా పోసుకో, ఇలా బాటిల్ పట్టుకొని నా పెగ్గు కూడా మీరే తాగితే నేనెందుకు నా తాగటం? చివరికి తాగడం కూడా మీరే నేర్పిస్తే నరలోకి ఎక్కుతలేనా అన్న, నరలోకి ఎక్కుతలే. మీకు తెలియదు నాన్న, మీరు పోసింది తాగలేక నాకు నచ్చింది తాగలేక నరకం చూశాను నాన్న, నరకం చూశాను. చివరికి ఫ్రస్ట్రేషన్, కోపం, ఎవరితో తాగాలో అర్థం కాక వాచ్మెన్ తోడు తాగిన. ఆ రోజు నుంచి ఆ వాచ్మెన్ గారు గేట్ తీయడం మానేసింది. అసలు నేనెంత తాగుతానో మీ అందరికీ తెలియకపోతే ఇంకా నా పొరికేం తెలుస్తుంది అన్న. అందుకే నేను పెద్ద తాగబోతు కాదని వెళ్ళిపోయింది అన్న. ఈ కొంప తీసుకునేటప్పుడు ఆ దుర్గకు చెప్పిన ఒక మంచి తాగబోతు ఫ్యామిలీ ఇస్తా అని, కానీ ఈ పూట చెప్తున్నా ఈ ఫ్యామిలీ ఒక మంచి దుర్గను కోల్పోయింది. నేను ఏం తాగాలన్నా? ఈ శివాజీ టీకా తాగాలి కదా, ఆ బ్లాక్ డాగ్ మీరు ఇచ్చిన ప్రతి బ్రాండ్ తాగాలి కదా, తాగుతా, ప్రతి బ్రాండ్ తాగుతా. కానీ ఇన్ని రోజులు వీటికి తెలుస్తలే, నాకు ఎక్కుతలే. కానీ ఇప్పుడు మనం పోయేది తాగుబోతు సంఘంలో నాన్న, అక్కడ అందరికీ తెలిసిపోతే నేను నాకు ఎక్కుతలేదని. కానీ ఆ రోజు మీరు బాధపడి మీకు తాగిందంతా దిగిపోతుంది నాన్న. ఇన్ని రోజులు మీరు పెద్ద తాగుబోతు అనుకుంటున్నారు నాన్న, కానీ నేను తాగుబోతు ప్రూవ్ చేసుకోవడానికి కూర్చున్నప్పుడల్లా నేను అవుట్ అవుతలే నాన్న, అవుట్ అవుతలేను. ఏంట్రా నా లైఫ్ తిరిగి చూసుకుంటే మొత్తం మీరే ఉన్నారు నాన్న, నా లైఫ్ మొత్తం మీరే తాగుతున్నారు. ఇన్నేళ్ళు నేను హ్యాపీగా తాగుతలేను నాన్న, ఏదో తాగుబోతు అవుదామని ట్రై చేశాను అంతే. ఇకపై కూడా అలాగే తాగుతా. కానీ ఒక్క రిక్వెస్ట్ నాన్న, నాకు నచ్చని బ్రాండ్ పోసి నాకు ఎక్కుతుందని మాత్రం అనుకోండి నాన్న, దయచేసి ప్లీజ్. ఏమైందండి? ఏమైంది? మంది దిగిపోయిందా? అరే చిన్నోడా పెక్కిపోయిరా నాన్నకి. అందరు గట్టిగా అవుతారు అనుకున్నారా? మీకు ఎక్కితే నాకు తెలియదు, చెప్పొచ్చు కదరా. ఎందుకే చెప్పలేనా అన్న? మీరు ఒక్క పెక్కి అవుట్ అయిపోతారని చెప్పలేనా అన్న? మీరు పెద్ద పియోట్ నాన్న, మీలాగే మేము కూడా పియోట్ అవ్వాలని ఎన్నో కలలు కన్నా నాన్న. కానీ ఈ ఒక్క విషయంలో ఇంకా నా పెగ్గు మీ చేతిలోనే ఉంది నాన్న. సారీరా, ఈ బాధతో నా వల్ల అంటా అనుకున్నావురా. ఇది బొమ్మలు అనుకుంటున్నావా? నా బొంగేం కాదు, బయట పోతే పాకి కూడా దొరకదు నీకు. సునాఫ్, నువ్వేంటి నన్ను చూస్తున్నావు? నాన్న డెస్కరాబో నడు.